సింగరేణిలో మరో కుంభకోణం 540 కోట్ల సోలార్ స్కామ్. కోల్మాల్ రామగుండం ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం. అననాయిల కోసం 3 సైట్లు కలిపి టెండర్. వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్పోజివ్ స్కామ్. జిలిటన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర. 30% ఎక్కువ ధర కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడి. సైట్ విజిట్తో ప్రకాశం కానీ టెండర్ల గోల్మాల్. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లలోనూ భారీ అక్రమాలు. రేవంత్ బొమ్మార్ది కోసం 7 సార్లు టెండర్లు వాయిదా. సీఎం అవినీతిని బయటపెట్టకుండా ఊరుకోం. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజం. దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలి. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్. మొత్తానికి ఈ సింగరేణి బొగ్గు స్కామ్ చుట్టూ రకరకాల ఆరోపణలు, రకరకాల కోణాలు బయటికి వస్తున్నాయి. నిన్న కేటీఆర్ గారి విచారణలో భాగంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తం అలర్ట్ అయింది. ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ తర్వాత హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు కొంత మహిళా లీడర్లు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇట్లా మొత్తం నిన్న కేటీఆర్ విచారణ ముగించుకొని బయటికి వచ్చే వరకు ప్రెస్ మీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ హల్చల్ చేసి పడేసింది. అందులో భాగంగానే నిన్న హరీష్ రావు గారు మరొక స్కామ్కు సంబంధించిన అంశాన్ని నిన్న ప్రెస్ మీట్లో బహిర్గతం చేయడం జరిగింది. ఇదేంది? సింగరేణిలోనే 500 కోట్లకు సంబంధించిన సోలార్ స్కామ్ అట. మరి ఇన్ని స్కాముల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం నడి బజార్లో మాట్లాడుతాను. మరి ఇంత పెద్ద స్కామ్ల గురించి మాట్లాడినప్పుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వారు కావచ్చు, వీటి మీద ఎందుకు స్పందన లేదు? 500 కోట్ల స్కాము ఒకటి, 300 కోట్ల స్కాము ఒకటి, 1000 కోట్ల స్కాము ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం మీద బండెత్తేసినట్టు బీఆర్ఎస్ నాయకులు ఒక స్కాముల పరంపరను ప్రజల ముందు పెడుతున్నారు, ప్రెస్ మీట్ల ద్వారా బయటికి చెప్తున్నారు. కానీ దీన్ని విచారణ జరపడానికి కావచ్చు, ఈ స్కామ్లు జరిగినాయా జరగలేదా, వీళ్ళు నోటి మాటలకు చెప్తున్నారా అనేది తెలుసుకోవడానికి కావచ్చు, ఇక్కడున్న 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, 8 మంది బీజేపీ ఎంపీలు దీని మీద ఎందుకు స్పందిస్తలేరు, దీని మీద విచారణకు ఎందుకు ఆదేశిస్తలేరు అనేది కూడా ఇక్కడ ఒక బిలియన్ మార్క్ ప్రశ్నగా మాత్రం మిగిలిపోతున్నది. ఇగో ఇన్ని కుంభకోణాలు, టెండర్లు వేసే దగ్గర ముఖ్యమంత్రి బామ్మర్ది కోసమే టెండర్లు రద్దు చేసిండ్రు, ముఖ్యమంత్రి బామ్మర్ది కోసమే టెండర్లను 7 సార్లు వాయిదా వేసిండ్రు కూడా చెప్తాను. ఏమాత్రం బీఆర్ఎస్ ఎక్కడ తగ్గుతలేదు. వీళ్ళను విచారణ పేరిట ఎంత వేధిస్తున్నారో, స్కామ్లను బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్కు నిద్ర లేకుండా బీఆర్ఎస్ నాయకులు చేస్తారు. స్కామ్ల మీద స్కాములు జరుగుతున్నాయని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాను. ఓ విధంగా బీఆర్ఎస్ నాయకులను ఇరకాటంలో పడేద్దామని ప్రభుత్వం చూస్తున్నది. కానీ ప్రభుత్వ వ్యూహానికి ఏమాత్రం తగ్గకుండా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కావచ్చు, ఎప్పటికప్పుడు స్కామ్ల బాగోతాలను ప్రజల ముందు పెట్టి ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తాను. మరి దీని మీద ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? లేకపోతే ఇంత కుంభకోణాల మీద, ఇన్ని లక్షల కోట్లు, 1000 కోట్లు, 100 కోట్ల మీద ఈ బీజేపీ స్టాండ్ ఏంది? బీజేపీ వీటి మీద ఎలాంటి విచారణ వేయబోతున్నది అనేది కూడా చూడాలి.